దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు, వందనాలు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనేకమైన విధములుగా దేవుడు మనతో మాట్లాడుచునే ఉన్నారు. అయితే ఈ దినము పాఠమును బట్టి ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు పాఠము దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవునికి మొరపెట్టుట. ప్రార్థించడం అంటే మొరపెట్టుట, దేవునికి మొరపెట్టుట అనే మాటను ఈరోజు అంశంగా తీసుకుని దీని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేమేమై ఉన్నామో అది నీ చిత్తము తండ్రి, మా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించుచున్న తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను నడిపించి బలపరుచున్న దేవా, నీ వందనాలు. నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటకు వచ్చి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నాయన నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి ఈ కడవర దినాలు నాయన నీ రాకడక సూచన దినాలలో ఉన్నాం కాబట్టి నాయన మమ్మల్ని మేము సరిచేసుకుని నీ సన్నిధికి చేరి మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నీ ఆత్మ రూపమును, నీ ఆత్మను పొంది నీ రాజ్య వారసులుగా ఉండుటకు నీ సహాయం అనుగ్రహించమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నాలోండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు రక్షకుడును యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. నా ప్రేమైన దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే దాని భావం ఏంటంటే ఆత్మ తలంపులు కలిగి మనం ఉన్నాం, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగి మనం జీవిస్తున్నాం, ఆత్మ నడిపింపు కలిగి మనం ప్రార్థిస్తున్నాం. ప్రభు మాట్లాడుచున్న ఈ కీర్తన 143 కీర్తనలో ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలను ఒకసారి విశ్లేషణ చేసుకుంది. అంటే దాన్ని విశ్లేషణ అంటే దాన్ని మరలా చదివి ధ్యానించటం అని విశ్లేషణ. ఆ విశ్లేషణ చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏ రకంగా మనుషులకి ఆదరణ ఇస్తున్నాయి, ఈ మానవ జీవితంలో మనుషులు ఏం కోరుకుంటున్నారు, ఏం తలంపు కలిగి మనుషులు మాట్లాడుతున్నారు, ఏ తలంపులు కలిగి వారు ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నారు అనే విశేషాన్ని మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు అంటున్న నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు చెప్తున్న మాటని వింటూనే ఉన్నాం, దాన్ని బట్టి నడుస్తూనే ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభువును మనతో మాట్లాడిన మాటలను ఒకసారి ఈ 143 అధ్యాయంలో యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములు చెవియొగ్గుము, నీ విశ్వాసమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ సేవకునికో వ్యాజ్యమాడకము, సజీవులలోను ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలమును చనిపోయే వారితో పాటు గాఢాంధకారములు నన్ను నివసింపచేయుచున్నావు, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. పిల్లలు, ఈ 4 వచనాలు కూడా మానవుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, మానవుడి యొక్క తలంపులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయం మనం ఆలోచిస్తే ఇక్కడ మొరపెట్టుట, ప్రార్థించుట అనే అంశాలు రెండు కూడా మనుషుల యొక్క నడకను, మనుషుల యొక్క విధానాన్ని సూచించుచున్నవి. ఈ సాయంకాల సమయంలో ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి, ఆత్మ నడిపింపు కలిగి మనము ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు
నీతోటు నాతోటు మాట్లాడుచున్నాడు అనే భావము ఎంతగా తెలుసుకుంటున్నామో అంతగానే మనము గ్రహింపు కలిగి యోచన కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ నేను ఎన్నో వ్యాధుల్లో ఎంత వ్యాధుల్లో ఉన్నప్పటికీ నా వేదనలు, నా బాధలు, నా ఇబ్బందులు కూడా దేవా నువ్వు ఎరిగిన వాడువు, నీకు తెలిసే ఉన్నది, నేను నీ ఎదుట ఏమీ దాయలేనని భక్తుడైన దావీదు గారు మనకు వివరిస్తున్న విధానంను మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ యొక్క సూచన క్రియలు ఎలాగుంటాయంటే ఆత్మ తలంపులు కలిగి ఆత్మ ఉద్దేశాలు కలిగి మనము మాట్లాడేవారిగా ఉంటాం. గనుక ప్రభు ఎడల విశ్వాసము నమ్మకము కలిగినప్పుడు ఆ దేవుని యొక్క విశేషము ఎంతగా శ్రేష్టంగా ఉంటుందంటే, నాలో నా హృదయమును విస్మయముంది, పూర్వ దినములు జ్ఞాపము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతి పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని బిడ్డలారా, చూసారు ఎంతగా తన ఆత్మ వేదనను, తన ఆత్మ తలంపులను దేవుని ఎదుట ఎలాగ సమర్పించుకునిచున్నాడు. ఈరోజు వాక్యం చదివితే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఇది ఎలా మాట్లాడుతున్నారండి ప్రభుని? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా నేను ఉపదేశిస్తున్నారు, వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నారు, వాక్యము ద్వారా ఆయన నీ దగ్గరకు నిన్ను చేర్చుకుంటున్నారు, అలాగే వాక్యము ద్వారా నీ దగ్గరకు వస్తున్నారు ఆయన. ఇవి చదువు లేదు కదయ్యా మేము ఎలా చేసుకోగలం, చదువు లేదు కదా మేము ఎలా చదవగలం అనుకుంటున్న వారులారా, వాక్యం వినపడినప్పుడు వాక్యాన్ని ఆలకించండి. ఆ వాక్యము ద్వారా దేవుడు నీలో ప్రవేశిస్తాడు. నీ శరీరంలో ఉన్న బలహీనతలు మనం ఎలాగే చెప్పుకుంటాం. దేవుని వాక్యము ప్రతిసారి నేను చెప్పే మాటని మరొకసారి మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యం బలమగలది, సజీవగలది, రెండంచు గల వాడిగల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్ములు కీళ్లను మూలుగులను విభజించిన మట్టుకు దూరుచు హృదయక తలంపులు ఆలోచింప చేయుచున్నది. అంటే వాక్యము ద్వారా నీలోకి వస్తాడు. నువ్వు వినటం ద్వారా నీలో ప్రవేశించి నీలో ఉన్న అన్నీ కూడా ఆయన సరి చేయగలడు. ప్రియులరా, ఎవరైనా ఒక ఇంజనీర్కు రీమోడలింగ్ చేయమని మనం ఇల్లు ఇస్తాం. ఉజ్జాయింపుగా నాకు అన్నీ కూడా రీమోడలింగ్ నీట్గా బాగోవాలన్నప్పుడు అతడు ఒక ఎస్టిమేషన్ అయితే చెప్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ ఇల్లు అంతా తన స్వాధీనం చేసుకుంటాడు. వాళ్ళు అనుకున్న దానికంటే గొప్పగా చేయాలని ఆదుత్తత కలిగి అతను పనులు చేస్తాడు. అదే రకంగా వారి ఇల్లు చెక్క పెట్టినప్పుడు ఆ ఇంటి యజమానులు ఏమనుకుంటారండి? ఆహా, ఎంత కష్టపడ్డాడు, డబ్బులు ఇచ్చినంత కష్టపడింది శుభ్రంగా చేసేవాళ్ళు ఉన్నారా అని భావము వారికి కలిగి ఉంటారు. అప్పుడు అతను ఎంతో సంతోషిస్తారు, వారికి ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటారు. ఇదంతా లోక సంబంధమైన ప్రయాణం. దేవుని యొక్క ఆలోచన క్రియలలో ఎప్పుడైతే నీ వాక్యానికి లోబడుతున్నావో, ఎప్పుడైతే దేవుని మాటలు వింటున్నావో, ఎప్పుడైతే దేవుని మాటలు నీకు కలిగిన నీకు వచ్చిన ప్రార్థన సమర్పణ చేస్తున్నావో, అప్పుడు ప్రభువు నీతో మాట్లాడటం మొదలు పెడతారు. ప్రవచనాలు ఎక్కడి నుంచో రావండి, ఆత్మ ద్వారా నీకు ప్రేరేపణ కల్పించి వాక్యము ద్వారా నీకు ఆత్మ ప్రేరేపణ కలిగిస్తాడు. అదే ప్రవచనాలుగా మనం భావించాలి. ప్రవచనాలను ఎవరో చెప్తారంటే అందరితోటి మాట్లాడిన దేవుడు నీతోటి కూడా మాట్లాడతాడు. ఇవాళ నీవు ప్రార్థిస్తావు, 2 నిమిషాలు కనిపెట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడు ప్రార్థన వద్దా, బయటికి వెళ్ళిపోదాం, బజార్లో అంటే షాపింగ్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అనుకునే వారే నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అనే రీతిలో ఉంటున్నారు తప్ప దేవుని యొక్క పరిచర్యల కొరకు, దేవుని ఉద్దేశము కొరకు పనిచేసేవారు కొదువైపోయారని ఈ యొక్క కడవరి దినాల్లో మనం వింటున్నాం. చాలా భయంకరమైన దినాలు భూమి మీద నడుస్తున్నాయి. చాలా దినాలు, ఓ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, ఓ పక్కన కరువు, ఓ పక్కన భూకంపాలు, ఓ పక్కన తుఫానులు, ఓ పక్కన వాగులు వంకలు పొంగుతున్నాయి. నిలువ నీడలేని మనిషి, మానవుడికి మొర ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది అనేది ఇలా తన మాట మీద తనకే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చేసింది మనుషులకి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఫలింపు వస్తుందో లేదో అపనమ్మకం.
నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్నానా అనే ఆలోచనలోకి వారికి వాళ్ళే మైమరుపునట్టుగా మతి చెదిరిన మనుషుల వలె ఈనాడు మనుషులు మాట్లాడటం కానీ, వారు నడవటం కానీ, వారు జీవించడం కానీ, ఇవాళ అధికారులు కూడా, నాయకులు కూడా, సామాన్యుడు మనుషులు కూడా, సేవకులు కూడా నాయకులతో పాటు ఒక నాయకుడు ప్రజలకు మేలు చేయాలని వస్తాడు, వారి ద్వారా మేలును పొందాలని చూస్తాడు. ఇవాళ బోధకుడు దేవుని పనిచేయటకు వచ్చి దీవించబడాలనుకుంటలేదు. ప్రజల వల్ల ఈ నాయకులు ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అదే పరిస్థితులు చేస్తున్నారు. ఇవాళ నిజమైన బోధకుడు, నీతిగల బోధకుడు, సత్యమైన బోధకుడు, విశ్వాసమైన బోధకుడు, భక్తి కలిగిన బోధకుడు, విధేయత కలిగిన బోధకుడు, ప్రేమ కలిగిన బోధకుడు, జ్ఞానము కలిగిన బోధకుడు, ఆత్మస్వరూపమైన కలిగిన బోధకుడు ఎక్కడైనా కనబడుతారంటే నాతో సహా ఎవరు లేరు. ఎందుకంటే నేనైనా ప్రత్యేకమైన మనిషిని కాదు, నేను లోక సంబంధంగా అందుకే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటా. నాకు కలిగినది, నాకు నేర్పినది నా గురువులైన వారు, లేకపోతే నా తండ్రి అని దేవదాస్ గారు చెప్పిన మాట అంటే, సత్యాన్ని సత్యముగా ప్రకటించు, అసత్యాన్ని రానవకు అన్నారు. వింటే వినని, సత్యాన్ని ప్రకటించే అన్నారు. ఇవాళ నాకు ఈ రూట్ దొరికింది ఆన్లైన్లో, ఫేస్బుక్లో, మరి ఇలాగ ఈ రకంగా చెప్పడానికి దేవుడు ఈ రకంగా రూట్ ఇచ్చాడు. ఆ రూట్ని బట్టి చాలా మందికి ప్రతి ఉదయకాల వాక్యం పంపిస్తూ నా మెసేజ్ కూడా పంపిస్తున్నాను. ఎందరు వింటున్నారు, ఎందరు చూస్తున్నారు నాకు తెలియదు. అయితే ప్రియులారా, నాకు లైకులు కొట్టండి, షేర్ చేయండి, మరి తర్వాత సర్ప్రైజ్ చేయండి అని నేను చెప్పట్లా. ఎందుకు అంటే అది ఆత్మ సంబంధమైన, దేవునికి నరుడికి సంబంధమైన మాటలు. ఈ లోక సంబంధమైన గౌరవాన్ని, గొప్ప స్థాయిని నేను కోరుకుంటలేదు ప్రియులారా. ఏమండి, ఒక సాధు మనసు కలిగి జీవించాలనేదే మనస్తత్వంతో నేను ముందుకు సాగుతున్నాను. అయితే ఇక్కడ వాక్యంలో చెప్పుచున్న మాటలు మనం చదివితే, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము, నేను సమాధిలోనికి దిగివారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. ఇక్కడ ఏమంటారు చూసారా, యెహోవా నేను సమాధిలోకి దిగిపోయే పరిస్థితికి వచ్చేసాను, నీ శరణము, నీ యొక్క మాట, నీ జవాబు నాకు కావాలి అని ప్రజలని, అంటే దేవుని నడు వేడుకుంటున్నాడు. ఎందుకంటే దావీదుకి అర్థమైంది, దేవుడు నా చేయి విడిస్తే, విడిచిపెడితే నా బ్రతుకు కుక్క చింపిన ఇస్త్రాకుల కంటే దీనంగా అయిపోతుంది, కంటుకు కనపడవు అనే రీతిలో దావీదు గ్రహించాడు. కాబట్టి ఇలా దావీదు వేడుకుంటున్నాడు. మనం ఇలా ఎంత ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, ఎంతమంది ధనవంతులమైన, ప్రపంచంలో మహాధనవంతులమైనప్పటికీ ప్రియులారా, వెళ్ళవలసిన చోటు ఒకటే, నువ్వు నిలవలసిన చోటు ఒకటే, నువ్వు చూడవలసిన చోటు ఒకటే, నువ్వు మాట్లాడవలసిన చోటు కూడా ఒకటే, అది దేవునితో. ఏ రూపములో నువ్వు చూస్తావు, నిజమైన దేవుడు రూపంతో సంబంధం లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ మాట్లాడతాడు దేవుడు. అబ్రహాము ప్రార్థన చేసి, బయటకు వచ్చి ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసేవాడు. దేవుడు ఆకాశం నుంచి మాట్లాడేవాడు అబ్రాహంతో, అబ్రాహంకి సెలవిచ్చేవాడు, అబ్రాహ్మ ఇలా చేయి. మోషే కూడా అలాగే మాట్లాడాడు, అలాగే సెలవిచ్చాడు దేవుడు. ఇలా చూడండి, ఎవరితో అయినా, యోసేపుతో అలాగే మాట్లాడాడు దేవుడు, ఇలా భక్తులతో అందరితో అలాగే మాట్లాడాడు. అయితే ఆనోకుతోనూ మరి ఎలా నడిచి వెళ్ళాడు దేవుడు, ఏలియాని ఎలా తీసుకెళ్ళాడు దేవుడు అని అనుకుంటే ప్రియులరా, ఇలా సజీవులుగాను మనుషులుగా మరలా తిరిగి వస్తారని చెప్తున్న వారు చాలా మంది చెప్తున్నారు. నేను కూడా అదే మీకు రిటర్న్గా చెప్తున్నాను. ఎందుకంటే ఏలియా గారు, ఏమైనా ఆనోకు గారు, వీరిద్దరూ కూడా మనుషులుగా పరలోకంలో మన మనిషి దేహం ఎలాంటిదో ఆ దేహంతో వారు పరలోకంలో పరిశుద్ధాత్మ దేవునితో నివసించుతారు. వారిలే మరలా మరి సాతానును జయించుటకు, సాతానును హతము చేయుటకు మరి 7 వారములు అనే మాటను మరి మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 7 వారములు వారు వస్తారు, వారు చేసే పనులు చేస్తారు, సాతానులు ఓడిపోతారు, మరణిస్తారు. దేవుడు మరలా వారికి ఆత్మను కలగజేసి పరలోకి ఎక్కి రమ్మనగానే వారు పరలోకి ఎక్కి వెళ్ళిపోతారనేది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను మరలా ప్రకటన గ్రంథం వివరించాలని అనుకుంటున్నాను కనుక ప్రియులారా, దాన్ని వివరించినప్పుడు మరలా మీకు వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా. అయితే ఈ కీర్తన గ్రంథంలో దావీదు గారు, నేను సమాధి గోతులో దిగిపోయే పరిస్థితి కలిగి ఉన్నాను, దేవా నీ సహాయము నాకు దయచేయమని దావీదు గారు అడుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ అందరము కూడా
ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఆత్మ తలంపులు లేకపోతే మనం జీవించడం కష్టమే, బ్రతకడం కష్టమే, మాట్లాడడం కష్టమే, మనం కొనసాగడం చాలా కష్టం. దానికి ఈ సాయంకాల సమయంలో ప్రార్థించుటకు దేవదేవుడు మీకు ఆలోచన పుట్టించి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే నీ యందు నేను నమ్మకించి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తలను నాకినిపింపుము. ఇక్కడ ఉన్నాడు చూడు, నేను నీ వైపుకు తిరిగి ఉన్నాను, నీ దయకు నీ ఉదయకాలం నీ కృపాకాలమును నీ వార్తలు నేను వింటున్నాను. ఉదయకాలమున ఎక్కువ జామున, అందుకని మనం కొన్ని శరీర యొక్క బలహీనతలను బట్టి లెగకపోయినా కానీ ఉదయకాలం దేవుడు నిన్ను చూసి నిజంగా నువ్వు బతికిస్తూ లేస్తే మాత్రం అది నీ అంత నష్టమే. శరీరం సహకరించకుండా లేకపోతే దేవుడు ఎరిగిన వాడే. కానీ ఈరోజు చాలా మంది చేద్దాంలే రోజు చేసే ప్రార్థన ఏమో తెలియదు కదా, దేవుడు ఏ రకమైన వార్త ఆ రోజునిస్తాడో. నిజంగా నేను చేసిన ప్రార్థన కంటే ఈరోజు మంచి జ్ఞానము, మంచి వివేకం, మంచి ఆరోగ్యం రావచ్చు. అందుకని ప్రతి దినము ఆసక్తితో ఎదురు చూడండి. అందుకే ప్రభు అన్నారు, ఇదిగో నేను త్వరగా వస్తాను, మీరు ఎదురు చూడండి అన్నారు. ఇప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభు శిష్యులు ఎదురు చూశారు, మన పితరులు ఎదురు చూశారు, మన తాత ముత్తాతలు ఎదురు చూశారు, మనం ఎదురు చూస్తున్నాం. రాకడ ఆలస్యమైతే మన పిల్లలు కూడా ఎదురు చూస్తారు. ప్రియులారా గమనించండి, ఎదురు చూసిన నీ చూపులు కానీ నీ ప్రయాస కానీ వ్యర్థము కాదు. ఎంతకాలం ప్రభు వైపు చూసావు, ఎంతకాలం ప్రభు యొక్క రాకడను కనిపెట్టుకున్నావో ప్రభు దానిని బట్టి నేను బలపరుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అయితే నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గమున నాకు తెలియచేయము. ఇక్కడ అంటున్నాడు చూసారా, నేను ఇక్కడ చూడండి, నేను నడవలసిన మార్గము నాకు చూపించమంటున్నాడు. అంటే నీ వద్దకు వచ్చాను, నేను ఎలా నడవాలో నాకు చూపించమంటున్నాడు. అయితే యెహోవా నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తాసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మను సమభూము గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను రక్షింపుము. నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరిచి వారిని అందరినీ నశింపచేయము. ఇక్కడ ఈ 12 వచనాలు కీర్తన గ్రంథములో కనబడుతున్నాయి. ప్రియులారా ప్రతిరోజు 20 నిమిషాలు మించి 22 నిమిషాలు మించి నేను వాక్యమును చెప్పట్లేదు. చెప్పగలను, చాలా మాటలు ఉన్నాయి ఒక అరగంట చెప్పు, కానీ వినేవారి అందరూ దాన్ని గ్రహించేవారి అందరని క్లుప్తంగా. అందుకే దేవదాసయ్య గారు ఎంతసేపు చెప్తా అబ్బాయి వాక్యం అంటే, కొందరు 2 గంటలు చెప్తానన్నారు, కొందరు గంట చెప్తానన్నారు, కొందరు అరగంట అన్నారు, కొందరు 20 నిమిషాలు అన్నారు, కొందరు 10 నిమిషాలే చెప్తానన్నారు. అంటే ప్రాముఖ్యమైన మాటలు, విశ్వాసంతో కూడిన మాట, 2 మాటలైనా మనిషి హృదయంలోకి వెళ్ళి అది రోట్లో పిండి నలిగినట్టుగా నలిపితే ఆ మనిషికి ఆరోగ్యకరము, మంచి మార్గంలో నడుస్తాయి. అందుకని క్లుప్తంగా మీకు వివరణ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థించండి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థించండి. మొరపెట్టట, ప్రార్థించుట, ఈ 2 అంశాలను మీ మనసుల్లో ముద్రించుకోండి. మొరపెట్టడం, ప్రార్థన. మొరపెట్టడం ఆయన వేడుకోవటం, ప్రార్థించడం అనే విషయాలు ఆయనకు చెప్పడం. కాబట్టి 2 కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా భావించాలనేది ప్రభు యొక్క ఉద్దేశంగా మీరు గ్రహించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. దయగల మా దేవానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఇంతవరకు మా ప్రియులు, మా బిడ్డలను నీ ఆత్మ ద్వారా మింపి బలపరిచిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నాం అది నీ చిత్తం, మా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశాన్ని. 20 నిమిషాల్లో నీ మాటలు, చక్కటి మాటలు, చక్కటి ఉపదేశాన్ని మాకు అందించావు. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ దీవెన యావత్తు కూడా తోడుగా ఉంచమని, నీ రక్షణ మేలును సమకూర్చి మహిమ పొందమని నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలు, నా దేశంలో ఉన్న వారందరినీ, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, అలాగే నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారు అందరికీ నీ కాపుదల కలుగును గాక. గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, తల్లికి బిడ్డకు క్షేమము సులువైన కానుపును వారి జీవితములకు మంచి ఆనందమును అందించుతూ గాక.
కష్టములు, వేదనలు, కుటుంబాలు, బాధలు, సాతాను శోధనలు తొలగిపోయి నీ సన్నిధిలో నిత్యము నీ సాక్షిగా నిలుచుదురుగాక. పాపమనే శోధన, పాపమనే వేదన ఈ లోకములో, ఈ ప్రపంచములో వేజులాడుతుంది ప్రభా. అపవాదిగాడు తన రాజ్యమును ఇక్కడ నాయన మరి ప్రచురం చేయబోతున్నాడు, నిలుపబోలిపోతున్నాడు. కాబట్టి దాని అందరూ జయించుకుంటూ సాతాను క్రియలు జయించుకుని నీ ఆత్మ నడిపింపు మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, మా ప్రియులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులకు అందరకు నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.